on RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు నామినేషన్ బేసిస్ లో ఇచ్చినటువంటి బొగ్గు గనులన్నిటిని కూడా సుమారు 204 బొగ్గు గనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రద్దు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, ఈ గనులు ఏవైతున్నాయో, భూగర్భ సంపద ఎత్తున్నదో వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు చెందాలి. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఇవ్వకూడదు అనేటువంటిది ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఈరోజు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ఓపెన్ యాక్షన్ లో ఇవ్వాలి. రాజకీయ నాయకులకు, పార్టీ అనుయాయులకు ఇవ్వకూడదు. అది కూడా పారదర్శకతో, ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు కానీ, మిగతా గనులు కానీ, మైన్స్ కానీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈరోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఇప్పటి వరకు మేము 9 రౌండ్స్ బొగ్గు గనులను వేలం వేశాము. 107 బొగ్గు గనులు వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, సుమారు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి వెళ్తుంది డబ్బు. ఒక ట్రస్ట్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ కు కొంత పర్సెంట్ వెళ్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోదు. ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను బొగ్గు మంత్రిగా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఉదాహరణకు ఈరోజు ఒరిస్సాలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మైన్స్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 36,000 crores. ఎవరికి వస్తుంది ఆ డబ్బు? ప్రజలకు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరికి రాదు. సంక్షేమ కార్యక్రమాలు కానీ, అన్ని కానీ, అభివృద్ధి కానీ జరుగుతుంది. అంతకుముందు ఎక్కడ పోయేది? డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలోకి వెళ్ళేది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతో మేము ఈరోజు ఈ యొక్క మైన్స్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఇతర మైన్స్ కానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము. చెప్పాను కదా, ఒక్క ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈరోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మరి మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను. నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్ కు, కేసీఆర్ కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏ రోజు కూడా బాధ్యత లేదు. సింగరేణిని ఎన్నికల్లో ఉపయోగించుకొని
ఓట్లు పొందడం కోసం, సింగరేణి యొక్క సంపదను ఓట్ల కోసం ఖర్చు చేయడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా సింగరేణికి లాభం చేకూరే పని కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ గాని వాళ్ళ ప్రభుత్వం గాని చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కార్మికులకు న్యాయం చేయలేదు, వాళ్ళు చేస్తామన్నటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి పథకం ఇస్తామన్నారు, మెడికల్ కారుణ్య నియామకాలు చేస్తామన్నారు, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. NEET దీన్ని వెంటనే మనం విత్డ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారుల ఆ ఏదైతే వాళ్ళ గుప్పుట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం. మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసింది కాబట్టి మీరు 2017లో తప్పలేదు మమ్మల్ని నీటిలో రావడానికి. కానీ ఇలా మీరు పునర్విచారించాలి. మేము విత్డ్రా కావాలి. పరీక్షలు కండక్ట్ చేస్తలేరు. ఎంసెట్ పరీక్ష అండి ఒక 60 ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం. ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్. మంచిగా ఎగ్జామ్ రాసిండ్రు, పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు పిల్లలకి MBBS సీట్లు, బీటెక్ సీట్లు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 2017లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2 తెలుగు రాష్ట్రాలు మనము అయిష్టతతోనే మనం జైన్ కావాల్సి వచ్చింది. పీజీలు అయితే 50% సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో. 35, 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్స్ లో కొడంగల్ కూడా పెట్టుకున్నాడు ఒకటి. వీటిలో ఇంకో 5-6 సంవత్సరాలు కూడా ప్రతి మెడికల్ కాలేజ్ కు పీజీ సీట్లు వస్తాయి. దేశంలో 350 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే 35 మన దగ్గరే ఉన్నాయి. అంటే 10%. మన పాపులేషన్ 3% దేశంలో, మనం 10% మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి. అంటే 7% మనం పుణ్యంగా కేంద్ర కోటాకి ఇవ్వబోతున్నాం రేపు అనవసరంగా. కాబట్టి దీంట్లో ఉండవలసిన అవసరం లేదు. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ కొత్త పార్లమెంటు 18వ పార్లమెంటు, ఇది 18th లోక్సభ. ఇదివరకు ఒక ఆలోచన ఉండే, ఈ ప్రభుత్వ పరీక్షలు అది SSC కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, CBSE కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, PG కానివ్వండి, ఎంట్రన్స్లు కానివ్వండి, IIT ఎగ్జామ్లు కానివ్వండి, ఏ పరీక్షలో అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటారు వీటిలో జరిగేటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి శిక్ష ఇచ్చే విధంగా ఆలోచించి పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆలోచించడం ఆ రోజులలో. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్నెస్ యాక్ట్ తీసుకురావాలి పార్లమెంటు. ఎందుకంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడు కూడా జరగలేదు నాకు తెలిసి మందము. తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఆఖరికి మన రాష్ట్రంలో కూడా జరిగింది పోయినసారి. చాలా ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఎవడైనా పరీక్ష పేపర్ లీక్ అయితే వారికి ఉరి శిక్ష వేసే విధంగా మరి చెప్తున్నా. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కోకా పాయింట్లో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ
1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది, మనకు ఇంట్రెస్ట్లో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 ద్వారా డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు? అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ ల్యాండ్ 11 ఎకరాలు. ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలా. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ భవన్ రెంటెడ్ బిల్డింగ్, అక్కడ ఇచ్చిన మహాత్మా గాంధీ ఐడియాలజీ అది ట్రైనింగ్ సెంటర్. మాకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. ఆఫీసు కడితే అది గవర్నమెంట్కు డబ్బులు కడితే కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్కు హౌసింగ్ బోర్డు అని క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్కు లేదు. మీకు ప్రతి జిల్లాలో ల్యాండ్ అలాట్ చేసుకున్నారు, కోట్లాది రూపాయలు ల్యాండ్ ఎడ్ చేసుకున్నారు. అది తర్వాత జిల్లా చూద్దాం. కానీ కోకాపేటలో మాత్రం ఆల్రెడీ మీకు టీఆర్ఎస్ ఆఫీస్ అంతా జూబ్లీస్ ఉంది, అనదర్ ఆఫీస్ అవసరం లేదు. మీ ఆఫీస్కు మీ ఓటర్ సంఖ్య కూడా తగ్గిపోయింది, 16%కు వచ్చేసినారు. అందు గురించి డిపాజిట్ కూడా పోయినాయి మీకు. ఆ బిల్డింగ్ ఆ ల్యాండ్ కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అది యాక్షన్ చేసి ఆ పైసలన్నీ కూడా మన రుణమాఫీ దాంట్లో కట్టాలని నా ఒక సజెషన్ చేస్తూ, కొంతమంది సింగరేణి మాట్లాడుతున్నారు. నేను మంత్రిగా చేసిన 5 years యాజ్ అ సింగరేణి కోల్ మినిస్టర్గా. నేను ఉన్నప్పుడు 76,000 ఎంప్లాయీస్ ఉండే, ఈరోజు 21,000కు వచ్చేసింది. అంటే 50,000 సంఖ్య తగ్గిపోయింది. ఎవరి రిజిమ్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి 50,000 ఉద్యోగాలు ఖతం అయిపోయినాయి. ఓపెన్ మైన్స్ స్టార్ట్ కాలేదు. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చి ఇవాళ ఇద్దరు ఓ హిందీ మే బోల్తేనా మగర్మచ్ కే ఆంసు ముసలి ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తోడు దొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాలా. ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది. ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్లో సింగరేణి మన దగ్గర ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇది నిజాం సర్కార్ అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలేజ్. ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు, ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ వర్కర్స్కు ఫెసిలిటీ. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు, వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు. అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆరే. ఇవాళ ఏమో అన్ని అబద్ధాలు మాట్లాడుతందుకు వస్తున్నారు. ప్రజలు గమనించి అందు గురించే మీకు 8 చోట డిపాజిట్లు పోయింది, ఒక్క సీట్ గెలవలేకపోయినారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 16%కి వచ్చింది, అంత తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఖబర్దార్. ఒకసారి ఆకాశం మీద చూడండి, మీరు చేసిన పొరపాట్లు ఎంత, ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు. కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు. అంతా మార్కెట్లో సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత, ఎంపీ ధర ఇంత, చైర్మన్ ధర అంటే అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కోపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్కు జనం పనిష్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేస్తారు. మీరేమన్నా అడగాలంటే అడగండి.
థ్యాంక్ యూ. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. 1, 2 కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది? రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేశాడు అన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్. ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పటిదా సంపాదించాము, ఎట్లా గవర్నమెంట్ పోయింది, ఇంకా దీంట్లోని మనం ఎట్లా చేస్తారు కదా, ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు, ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు. ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు, ఈ చిత్తూరు అనుకుంటాను. ఆయన వెళ్ళిపోయాడు, దేశం నుంచే వెళ్ళిపోయాడు. అంటే దోచుకున్న రోజులు దోచుకోవడం, గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం. ఎంత తెలివి చూడండి మనుషులకి. సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు. వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు. సో తమ వారి కోసం ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీడీసీలో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి 2-3 ఉండేవారు. ఒక్కొక్కరు 10 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు. మరి 129 మెంబర్స్ ఎట్లా వస్తారు? అదో చిన్న బుడికి దాని కార్పొరేషన్ అది. సో ఈ చేర్చుకున్న వాళ్ళెవరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు. అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో, ఫోటోషాప్లో ఇంకా ఉన్న ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్లో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళు కూడా చేర్చుకున్నారు. సో ఎంత ఘోరంగా చేశారంటే చివరికి చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు లభించారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళను, రకరకాల పనిచేసే వాళ్ళను కూడా ఇక్కడ చూపించి వాళ్ళకు కూడా జీతాలు చెల్లించారు. అందుకే 129 మందిలో 42 మంది అసలు ఎప్పుడూ ఆఫీస్కి రారు. ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ పేర్లతో వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాళ్ళకు జీతాలు ఇచ్చారు. ఈ కార్పొరేషన్లో ఇంకొక తమాష కూడా ఉంది. కపుల్ పాలసీ అంటే భార్యాభర్తల పాలసీ. ఈ కపుల్ పాలసీ కింద ఏమంటే భార్యాభర్తకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళ కార్యకర్తలు భార్యాభర్తలకి. కానీ భర్త ఉద్యోగానికి వస్తే చాలు, భార్య ఉద్యోగానికి రానక్కర్లేదు. మనవాళ్ళు కదా, ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది ఫ్యామిలీ పాలసీ. దీంట్లో ఈయనెవరో ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళంట. అతని కుటుంబ సభ్యులకి అదనంగా 3 ఉద్యోగాలు ఇచ్చారు. అతను ప్లస్ ఇంకొక 3 ఉద్యోగాలు. అంటే ఫ్యామిలీ పాలసీ. సో కపుల్ పాలసీ వేరే. ఎంత మంచి హెచ్ఆర్ పాలసీలో కపుల్ పాలసీ వేరే, ఫ్యామిలీ పాలసీ వేరే. అట్లా ఈ టైప్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. ఇంకోటి ఏమంటే ఒకే పని చేసేవారికి ఒకే జీతం ఉండదు. ఒకరికి 70,000 ఉంటుంది, ఒకటి 43,000 ఉంటుంది, ఒకటి 18,000 ఉంటుంది, ఒకటి 23,000 ఉంటుంది. సో వైస్ చైర్మన్ ఇష్టం వచ్చిన వైస్ చైర్మన్ పెట్టుకుంటాడు, చైర్మన్లు ఇష్టం వచ్చి చైర్మన్ పెట్టుకుంటాడు, వైసీపీ నాయకులు ఇష్టం వచ్చాడు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈ యొక్క దీంట్లో ప్రభుత్వ కార్యకలాపాల ప్రచార నిమిత్తం అంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పూజ చేశారు దాదాపు 5 సంవత్సరాల పాటు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సొంత ఇమేజ్ని బిల్డప్ చేసేందుకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వేల రూపాయలతో లక్షల రూపాయలతో గూగుల్ యాడ్స్ మొదలుకొని వెబ్సైట్లో యాడ్స్ మొదలుకొని రకరకాల మార్గాల ద్వారా సరే అన్నీ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసి వాళ్ళ యొక్క నిర్వాహకం ఏదో ప్రజలకు తెలుసు కాబట్టి సరిపోయింది. కానీ ఈ క్రమంలో దాదాపు వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇందుకు పరాకాష్ట ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో
కోడూరు గ్రామంలో అక్వా రైతు కావలరెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడౌన్ని దుండగులు తగలబెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని, గాయపడినటువంటి వ్యక్తుల్ని, బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడిందనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన, దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడ భద్రత లేకుండా పోయింది. అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా, కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడ్డం జరిగింది. ఈరోజు ఒక పక్క అక్వా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం, దానితో పాటు అక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం, ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తులను గాయపరచడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాటిని తగులబెట్టడం, పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం, పంటల్లో విషం కలపడం, నీళ్లలో అక్వా కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే దానితో పాటు కట్టేపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి ఈ బ్రిక్కి సంబంధించినటువంటిది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దాన్ని తొలగించడం జరిగింది. ఈ ప్రైవేటు వ్యక్తులకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కేస్ స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతిదానికి. ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేస్ స్టడీ ఏంటంటే, మీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారనేటువంటి దానికి ఇది ఒక కేస్ స్టడీ. దీనిలో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పట్టా ఉంది, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దానిలో అనేక సంవత్సరాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటుకల తయారీ పరిశ్రమని నెలకొల్పుకొని కుటీర పరిశ్రమని 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సానుభూతి పరుడని నేరుగా అధికారులతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దీన్ని కూడగొట్టడం జరిగింది. నేరుగా వాళ్లే మిషన్లు తీసుకువెళ్ళి, ప్రైవేటు వ్యక్తులే నేరుగా వెళ్ళి మిషన్లు తీసుకువెళ్ళి దీనిని కూలగొట్టడం జరిగింది. కూలగొడితే దానికి సంబంధించి ఎందుకు కూలగొట్టారో అని అడిగితే అధికారుల చేత ఫిర్యాదు చేయించారు. అధికారులను తీసుకొచ్చి బలవంతంగా వీళ్ళు ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పని దాని మీద ఫిర్యాదు చేయించారు. అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదన్నా ఉంటే ఆ అక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు నేరుగా వెళ్ళి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడడం ప్రారంభమైతే రేపు అధికారాలు మార్చినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఆస్తులకి. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రైతు బంధుని అమలు చేయండి వెంటనే. యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించినరో, ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ 30 లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్తు అంశాలపైన, ప్రాజెక్టులపైన
రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో, ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నిన్న ఉదయం. వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించారో, ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో, దాదాపుగా 30-35 మంది నుంచి పైగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జెన్కో అధికారులు, అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు, వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు వారందరిచ్చిన వాంగ్మూలాలని, వారందరిచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి, దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి. ఒకవేళ మీరు వారిని ఎవరినైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి, మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని, అపోహల్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినరో, వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో, వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పినారు. వారిచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పినరు, ఇందులో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.